న్యూస్ నౌ తెలుగు ఛానల్ సమర్పిస్తున్న స్టాక్స్ మాస్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఓవరాల్గా గత శుక్రవారం నాడు మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. ఈరోజు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, ఈ వారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి ఒకసారి ఓవరాల్గా చూద్దాం. గత శుక్రవారం నాడు మాత్రం సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 54,000 పాయింట్ల 54,277 పాయింట్ల వద్ద, అలాగే నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 35,000 నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 25 పాయింట్లు నష్టపోయి స్వల్పంగా నష్టపోయి 35,809 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. అలాగే ఓవరాల్గా మార్కెట్లు చూస్తే ఈరోజు మెయిన్ వార్తలు ఏంటంటే వోడాఫోన్ వచ్చేసి వోడాఫోన్ ఐడియా ప్రైవేట్ టెలికాం దిగ్గజం సంస్థ కొంచెం బాగా తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోవడం, అలాగే ఆ కంపెనీ నుంచి ఆదిత్య బిర్లా కుమారమంగళం బిర్లా బయటికి రావడంతో కంపెనీ రుణాల ఒత్తిడికి గురవుతుంది. అలాగే ఓవరాల్గా టెలికాం సంస్థల్లో వోడాఫోన్ ఇండియా అత్యంత నష్టాల్లో నడుస్తున్న కంపెనీగా ఉంది. ఈ కంపెనీని మళ్ళీ నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆల్రెడీ పలు బ్యాంకులతో చర్చలు జరపడం కూడా మనం చూసాం నిన్న శనివారం ఆదివారం నాడు. అయితే వోడాఫోన్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని శుక్రవారం నాడు బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఇవంతా హడావుడి ఎందుకు జరుగుతుంది ఒక ప్రైవేట్ సంస్థ మీద అంటే ప్రభుత్వం స్వయంగా పూనుకుని వోడాఫోన్ కంపెనీని తిరిగి గట్టెక్కించాలని ఎందుకు ప్రయత్నిస్తుందంటే, వోడాఫోన్కి దాదాపు ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం కలిపి 1.8 లక్షల కోట్ల రూపాయలని అప్పిచ్చాయి వాటికి. ఒకవేళ వోడాఫోన్ కంపెనీ కనుక దివాలా తీస్తే కనుక ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులకి దాదాపు 1.8 లక్షల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. అందుకని ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై కొంచెం దీనికి ఉపశమన చర్యలుగా కొన్ని చర్చలు ప్రారంభించడం తెలుస్తుంది. ఇకపోతే మార్కెట్ల విషయం చూస్తే మహారాష్ట్రలో మొత్తం అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ మొత్తం ఎత్తేశారు. విద్యాసంస్థలు కూడా పూర్తిగా తెరుచుకున్నట్టు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొంచెం మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ కనబడవచ్చు. ఇకపోతే ఓవరాల్గా గత వారం టెక్నికల్ చార్ట్లు చూస్తే మనం శుక్రవారం నాడు మాత్రం డైలీ చార్ట్లో బేరిష్ క్యాండిల్ కనపడ్డది, కానీ ఓవరాల్గా వీక్లీ చార్ట్స్లో మాత్రం బుల్లిష్ క్యాండిల్ కనపడుతుంది. అంటే ఈ వారం కూడా కొంచెం ఇండెక్స్ సానుకూలంగా ఉండొచ్చు అని చెప్పి ట్రెండ్ కనపడుతుంది మనకి. ఇకపోతే మార్కెట్ల మీద మీకున్న సందేహాలని, స్టాక్స్ మీద మీకున్న సందేహాలు అడగడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు. అలాగే న్యూస్ నౌ తెలుగు యూట్యూబ్ లైవ్లో కూడా మీరు అడిగే క్వశ్చన్లకి చాట్లో మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానం ఇవ్వడానికి మన దగ్గర అనలిస్ట్ సిద్ధంగా ఉంటారు. ఈరోజు మీకున్న సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రీసెర్చ్ అనలిస్ట్, ట్రేడ్ అనలిస్ట్ సూర్యదేవ్ భండారి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈరోజు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, ఈ వారం మొత్తం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి? చూడండి, ఓవరాల్గా ఈ వారం అంతా పాజిటివ్గానే ఉంటాయి. కాకపోతే బిగినింగ్లో కొద్దిగా డిప్ అనేది మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి లాస్ట్ వీక్లో చూసాం చాలా షార్ప్గా పెరిగిన మార్కెట్. సో మనకి 16,300 అరౌండ్గా మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది మొదలైంది. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ ఈ రోజు కానీ రేపు కానీ 16,150 కానీ 16,100 ఆ జోన్ మధ్యలో సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా బై అండ్ డిప్ మార్కెట్ అంటే చెప్పుకోవచ్చు. సో మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్న పొజిషన్స్ క్యారీ చేసుకొని ఓన్లీ షార్ట్ టైం ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ బై అండ్ డిప్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి లాస్ట్ వీక్లో చూస్తే బ్యాంకింగ్ సెక్టర్లో మంచి ర్యాలీ చూసాం. మనకు మెటల్ సెక్టర్ కానివ్వండి, ఆ ఫార్మా సెక్టర్ ముఖ్యంగా చాలా వరకు డౌన్ ట్రెండ్ తర్వాత పుంజుకున్న ఫార్మా సెక్టర్లో కూడా ర్యాలీ వచ్చింది. సో ఇవన్నీ కూడా మైనర్ స్వింగ్ తర్వాత ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ డిప్ వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టు 16,100 ఆ జోన్కి దగ్గరలో వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ న్యూ హైస్ వైపుగా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే సార్, యాక్చువల్గా ఇవాళ మార్కెట్లలో మనం చూస్తే మొత్తం మీద ఇవాళ స్టాక్స్ న్యూస్ కింద చూస్తే సార్ సూర్యదేవ్ గారు, రోలెక్స్ రింగ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా, నాల్కో, అఫిల్ ఇండియా, సెయిల్ వంటి స్టాక్స్ ఇవాళ వార్తల్లో ఉన్నాయి. అలాగే ఈరోజు మార్కెట్లో కొన్ని పెద్ద కంపెనీస్ ఇవాళ జూన్ క్వార్టర్ రిజల్ట్ వస్తున్నది. వాటిలో శ్రీ సిమెంట్స్, ఆస్ట్రాజెనకా ఫార్మా, బలరాంపూర్ చిన్ని మిల్స్, బాంబే డైయింగ్, కెమికాన్ సూపర్ స్పెషాలిటీ కెమికల్స్, క్లీన్ సైన్స్ టెక్నాలజీస్, గుజరాత్ స్టేట్ పెట్రోనాట్, ఎంఆర్ఎఫ్ లాంటివి ఉన్నాయి. సో ఈ స్టాక్స్ మీద ఇప్పుడు రిజల్ట్ రాబోతున్నాయి కదా, జూన్ తొలి త్రైమాసికం. ఈ స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయంటారు? శ్రీ సిమెంట్స్ ఒకటి, ఎంఆర్ఎఫ్ ఒకటి, ఇవి రెండు హై నెట్వర్త్ స్టాక్స్ కదా. చూడండి, శ్రీ సిమెంట్ తెలిసిందే, డిమాండ్ పెరిగింది, సేల్స్ పెరిగాయి. కాబట్టి ఓవరాల్గా రిజల్ట్స్ బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి రిజల్ట్ సీజన్లో ముఖ్యంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్లో కనపడుతుంది. అయితే మిగతా పక్కన పెడితే ఇండెక్స్లో మాత్రం చిన్న డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా మనకు స్టాక్ స్పెసిఫిక్గా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకే బ్లైండ్గా మార్కెట్ పైకి వెళ్తుందన్న కాన్సెప్ట్తో ఏది పడితే అది కొనే అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవు. సో కాబట్టి లార్జ్ క్యాప్ స్టాక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. రిజల్ట్స్ కొద్దిగా బాగున్నాయంటే ఆ స్టాక్స్లో కూడా మంచి మళ్ళీ బయింగ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ పొజిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, చాలామంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. మురళి ఖమ్మం నుంచి. హలో. హెచ్ఈఎల్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ కొనొచ్చా అండి? ఓకే సార్, స్టాక్ పేరు మళ్ళీ చెప్పండి.
HUL స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ కి కొనొచ్చు. హిందుస్థాన్ యూనిలివర్ ఎఫ్ఎంసీజీ స్టాక్ సార్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చని అడుగుతున్నారు. హిందుస్థాన్ యూనిలివర్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చండి. లాంగ్ టర్మ్ కోసం ఆల్మోస్ట్ ఇది కంటిన్యూస్గా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. చిన్న చిన్న సైడ్ వేస్ మూమెంట్ కూడా మధ్య మధ్యలో వస్తుంది. కాకపోతే మనం గమనించాలంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో మంచి ర్యాలీ మనం రావడం చూసాం. అది కొనసాగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, బై చేసుకోవచ్చు. ఓకే సార్, చార్ట్ చూద్దాం సార్ ఒకసారి. రామారావు గారు అడుగుతున్నారు సార్, వేదాంత ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా షార్ట్ టర్మ్ కోసం అని అంటున్నారు. ఈ కంపెనీ బైబ్యాక్ షేర్లు కూడా తీసుకుంది కదా, ఆ గురించి ఒక ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి సార్ అని అడుగుతున్నారు. చూడండి, ఫండమెంటల్గా బాగానే ఉంది. మనకు టెక్నికల్ చార్ట్స్ గమనించిన చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉందండి ఇది ఓవరాల్గా. మనకి రీసెంట్గా టెక్నికల్స్ కనుక గమనిస్తే 300 రెసిస్టెన్స్ను బ్రేక్అవుట్ చేసి దానిపైన స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. కాబట్టి దీంట్లో ఏమాత్రం చిన్న డిప్ వచ్చినా లాంగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు రేంజ్ వచ్చేసి 315-310 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ 315-360 ఆ రేంజ్ కూడా రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఓకే సార్, సురేష్ అడుగుతున్నారు సార్ భీమవరం నుంచి, వరుణ్ బెవరేజెస్, వైభవ్ గ్లోబల్ ఈ రెండు స్టాక్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా సార్ షార్ట్ టర్మ్ కోసం? వరుణ్ బ్రేవరేజ్, వైభవ్ గ్లోబల్ బై చేసుకోవచ్చు అండి. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. మనకు లాస్ట్ 3-4 డేస్గా చిన్న చిన్న కరెక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిప్లో బై చేసుకోమని చెప్తాను లాంగ్ టర్మ్ కోసం. ఓకే సార్, సురేష్ చిత్తూరు నుంచి సురేష్ అడుగుతున్నారు సార్, ఓఎన్జీసీ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా సార్? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఎంట్రీ లెవెల్స్ చెప్తారా షార్ట్ టర్మ్ కోసం? ఓఎన్జీసీ తీసుకోవచ్చు అండి. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే మనకు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అది ఉంటాయి కాబట్టి అది ఒకటి గమనించాలి. అయినప్పటికీ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది. మనకి ఓవరాల్గా 100-110 మధ్యలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు ఓఎన్జీసీకి. సో ఇక్కడ నుంచి మళ్ళీ 130-150 ఆ జోన్ వైపుగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, రమేష్ అడుగుతున్నారు సార్ శ్రీకాకుళం నుంచి, వర్ధమాన్ టెక్స్టైల్స్ గురించి చెప్తారా సార్? ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా ఈ స్టాక్? వర్ధమాన్ టెక్స్టైల్ చూడండి, వర్ధమాన్ టెక్స్టైల్ కంటిన్యూస్గా పెరిగిన స్టాక్ అండి. ఓవరాల్గా మనకి రీసెంట్ టైమ్స్లో కనుక గమనిస్తే 850 రేంజ్ దగ్గర నుంచి 2050 వరకు పెరిగింది. ఒక టెక్నికల్గా ఒక మెచ్యూర్ అయిందండి, ఒక అప్ ట్రెండ్. కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ డిప్స్ వచ్చినప్పుడు కొద్దిగా వెయిట్ చేసి డిప్స్లో బై చేసుకోండి. 1600 నుంచి 1500 మధ్యలో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయి. దాన్ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టెస్ట్ చేసినప్పుడు బై చేసుకోండి. ఓకే సార్, మధ్య నుంచి పల్లవి అడుగుతున్నారు సార్, ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీస్ సాఫ్ట్వేర్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చు సార్ షార్ట్ టర్మ్ కోసం? అది మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అని అడుగుతున్నారు. ఒరాకిల్ ఫైనాన్స్ బై చేసుకోవచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగానే ఉంటుంది. ట్రెండ్ కూడా పాజిటివ్గానే టర్న్ అయింది. ఓవరాల్గా రీసెంట్గా గమనిస్తే 3000 లెవెల్స్ దగ్గర నుంచి అప్ ట్రెండ్ అనేది బిగిన్ అయింది. 4500 రేంజ్ వరకు పెరిగింది. సో ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, బై చేసుకోవచ్చు. ఓకే సార్, మధు అడుగుతున్నారు సార్, ఓబ్రా రియాలిటీ గురించి చెప్పండి సార్, షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓబ్రా రియాలిటీ ఒబెరాయ్ రిజల్టీ బై చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా 698 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 660. కాబట్టి ఈ 690 నుంచి 660 రేంజ్ మధ్యలో వచ్చినప్పుడు బై చేసుకోండి. ఓవరాల్గా చాలా వరకు మనకు 1 or 2 years బ్యాక్ నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీ సెక్టార్లో ఉన్న కంపెనీస్లో పెద్దగా మూమెంటం చూడలేదు. ఈ ఇయర్ నుంచి కొద్దిగా టర్న్ అరౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బై చేసుకోవచ్చు. ఓకే సార్, ఆగస్టు 9వ తారీఖు యాక్చువల్గా ఇవాళ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్లో కానీ ఇవాళ మొత్తం ఓవరాల్ ట్రేడింగ్లో కానీ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్గా భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, రిలయన్స్, టాటా స్టీల్, అదాని పోర్ట్స్ ఉండొచ్చని అనలిస్టులు చెప్తున్నారు సార్. అదాని పోర్ట్స్ గురించి చెప్పండి సార్, చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఈ స్టాక్ మళ్ళీ కరెక్షన్ గురవుతుందా లేదా అప్ ట్రెండ్ కనబడుతుందా? టెక్నికల్గా ఎలా ఉంది అదాని పోర్ట్స్? అదాని పోర్ట్స్లో ఓవరాల్గా కరెక్షన్ అయితే జరిగిపోయిందండి. కాబట్టి ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ బిగిన్ అయినట్టుగానే భావించవచ్చు. 650 రేంజ్ దగ్గర చాలా స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ చేసుకుంది. సో 710 దగ్గర ట్రేడ్ అవుతుంది మనకి ప్రీవియస్ క్లోజింగ్ చూస్తే. సో ఇక్కడ నుంచి ఈ 900,000 లెవెల్స్ అనేది రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంట్రాడేలో కాదు, పొజిషనల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, చార్ట్ చూద్దాం ఒకసారి. శ్రీమణి అడుగుతున్నారు సార్, సుబెక్స్, సువెన్ ఫార్మా లైఫ్ సైన్సెస్ ఈ రెండు స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు సార్? ముఖ్యంగా సుబెక్స్ ఎలా ఉంది సార్ అని అడుగుతున్నారు. సుబెక్స్ ఆల్మోస్ట్ కరెక్షన్ జరిగిపోయిందండి. 75 రూపీస్ దగ్గర నుంచి 60 రూపీస్ వరకు కరెక్షన్ జరిగిపోయింది. 61 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక రివర్సల్ ఫార్మేషన్ కూడా కనబడుతుంది. సో ఓవరాల్గా టెక్నికల్ ఇండికేటర్స్ అన్నీ బై సిగ్నల్ టర్న్ అయ్యాయి కాబట్టి లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. డౌన్ సైడ్ రిస్క్ తక్కువ కనపడుతుంది. మీరు ఇక్కడ కరెంట్ లెవెల్స్లో బై చేస్తే 50 రూపీస్ బిలో స్టాప్ లాస్ అంటే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇంకో కాలర్స్ లైన్లో ఉన్నారు. నళిని హైదరాబాద్ నుంచి నళిని గారు. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మహేంద్ర టెక్ ఇప్పుడు కొనొచ్చా అండి? ఏ స్టాక్ అన్నారు? మహీంద్రా. సార్ స్టాక్ వినపడలేదమ్మా, మళ్ళీ చెప్పండి ఒకసారి. మహేంద్ర టెక్. ఓకే, మహేంద్ర టెక్ ఇప్పుడు తీసుకోవచ్చా? టెక్ మహీంద్రా టెక్ మహీంద్రా సార్.
ఆ టైం సో లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే బై చేసుకోవచ్చు అండి. కాకపోతే ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఓవర్బాట్ పొజిషన్స్లో ఉంది కాబట్టి ఒకే ప్రైస్ పాయింట్స్లో బై చేయకండి, కొద్దిగా ఒక రేంజ్లో బై చేయండి. కరెంట్ లెవెల్స్ వచ్చేసి 12,165, సపోర్ట్స్ వచ్చేసి 1,200. సో ఈ రేంజ్ మధ్యలో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో బై చేసుకోవచ్చు. ఓకే సార్, చార్ట్ చూద్దాం ఒకసారి. సూర్యదేవ్ గారు, సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు సార్, గుజరాత్ స్టేట్ పెట్రోనాట్ గురించి చెప్పండి సార్, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా, స్టాక్ ఎలా ఉంది? గుజరాత్ స్టేట్ పెట్రోనాట్ సో ట్రెండ్ పాజిటివ్గానే ఉందండి, కాకపోతే 360 దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనబడుతుంది. సో ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, బై అండ్ డిప్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసి 325 దగ్గరలో ఉంది, కాబట్టి 325 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, కర్నూలు నుంచి ద్వారకేష్ అడుగుతున్నారు సార్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ స్టాక్ ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా సార్? మెటల్స్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందా? మెటల్స్ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయండి, కాకపోతే మీరు అట్లీస్ట్ 2 to 3 years మీరు హోల్డ్ చేయగలిగితే ఇప్పుడున్న మెటల్ స్టాక్స్లో, అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మాత్రం మంచి గ్రోత్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. సేల్ విషయానికి వస్తే 141 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో సేల్లో కూడా మనకి ఈవెన్ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ మనకు టెక్నికల్ టార్గెట్స్ వచ్చేసి 250 నుంచి 300 జోన్ వరకు కనపడుతుంది, లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఓకే సార్, కరుణాకర్ రెడ్డి అడుగుతున్నారు సార్, ఆంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా, నాల్కో, ఈ రెండు స్టాక్స్ గురించి చెప్పండి సార్, షార్ట్ టర్మ్ కోసం అంటున్నారు. అంబర్ ఎంటర్ప్రైజెస్ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో 2700 ఆ జోన్ మధ్యలో సపోర్ట్ తీసుకుందండి, అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అనేది కనబడుతుంది. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. 2700 బిలో మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ నాల్కో, నాల్కో ఓవరాల్గా లాంగ్ పొజిషన్స్కి అయితే అనుకూలంగానే ఉందండి. మీరు గమనించాల్సి కనుక కొద్దిగా మూమెంటం స్లోగా ఉన్నప్పటికీ ట్రెండ్ పాజిటివ్గానే కనబడుతుంది, బై అండ్ డిప్స్ అనే చెప్పుకోవచ్చు. సార్ శ్రీమయ్య అడుగుతున్నారు సార్, షుగర్ స్టాక్స్లో బలరామ్, మన బజాజ్ హిందుస్థాన్ కానీ స్టాక్స్, మంచి స్టాక్స్ ద్వారకేష్ షుగర్స్ కానీ ఏ స్టాక్స్ బాగుంటాయి సార్? అవి లాంగ్ గ్రోత్ ఉందా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం షుగర్ స్టాక్స్? చూడండి, షుగర్ స్టాక్స్లో మూమెంటంకి అంతా కూడా మనకి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అని చెప్పుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో అది ఇంప్లిమెంట్ అయితే కనుక షుగర్ స్టాక్స్ ఇక్కడి నుంచి కూడా మనకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఓపికతో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ద్వారకేష్ షుగర్స్ కానివ్వండి, రేణుకా షుగర్స్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ టాప్ లెవెల్ వెళ్ళడం జరిగింది, రీట్రేస్మెంట్ కూడా జరిగింది, కాబట్టి కరెంట్ లెవెల్స్లో బయింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ మధ్య రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఇథనాల్ మీద కొంచెం కొన్ని డెసిషన్ పాలసీస్ తీసుకుంది కదా సార్, దాని గురించి ఇవన్నీ పెరగడం చూసాం. సో మొత్తానికి ఓవరాల్గా షుగర్ స్టాక్స్ అనేది సీజనల్ సైక్లికల్ స్టాక్స్ అంటారా? నార్మల్గా అయితే అదే అండి, సైక్లికల్ స్టాక్స్ అనేది చెప్తాము, కాకపోతే ఈ గవర్నమెంట్ లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం వల్ల ఓ టర్న్ అరౌండ్ అయిందని చెప్పుకోవచ్చు ఈ సెక్టర్ అంతా కూడా. ఓకే సార్, మణికంఠ అడుగుతున్నారు సార్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఈ రెండు స్టాక్స్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? లాంగ్ టర్మ్ కోసం రెండు బాగుంటాయండి, రెండు మంచి రీసెంట్గా చూస్తే కనుక బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ ఇవి. రెండు స్టాక్స్ మీరు చిన్న కరెక్షన్స్ వచ్చినా బై చేసుకోవచ్చు, కరెంట్ మార్కెట్లోనూ బై చేసుకోవచ్చు. ఓకే సార్, శ్రీకర్ ప్రసాద్ అడుగుతున్నారు సార్, బాంబే డైయింగ్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా? బాంబే డైయింగ్ స్టాక్స్ ఎలా ఉన్నాయి, టెక్స్టైల్ స్టాక్స్? బాంబే డైయింగ్ 102 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా మనకు 66 దగ్గర నుంచి కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. రీసెంట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేస్తూ ముందుకు వెళ్తుంది, కాబట్టి ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, బై అండ్ డిప్స్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసి 95, కాబట్టి 100 నుంచి 95 మధ్యలో వచ్చినప్పుడు మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి న్యూ హైస్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, విజయవాడ నుంచి శేషు ప్రసాద్ అడుగుతున్నారు సార్, రోలెక్స్ రింగ్స్ షార్ట్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నాం, ఈ స్టాక్ గురించి చెప్పండి సార్ అని అడుగుతున్నారు. రోలెక్స్ రింగ్స్ ఐపీఓల గురించి అడుగుతున్నారా? అది వారి గురించి చూడండి, అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే ఓవరాల్గా సెక్టర్ అంతా బాగానే ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి. ఓకే సార్, ఒకసారి స్టాక్స్ చూద్దాం సార్. శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు సార్, ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా? సారీ, ఆల్రెడీ వాళ్ళు 77 దగ్గర తీసుకున్నారు, బై చేస్తున్నారా? బై చేస్తున్నారు, 77 దగ్గర బై చేశారు. హోల్డ్ చేసుకోమంటారా? హోల్డ్ చేసుకోండి, ఓవరాల్ సెక్టర్ బాగానే ఉంది. ఇక మిగతా ప్రైవేట్ సెక్టర్తో అంటే మీరు లీడింగ్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ దాంతో కంపేర్ చేస్తే మూమెంటం స్లో ఉంది, కాకపోతే ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి. ఒకసారి 92 ఎబో క్లోజ్ అయితే కనుక మంచి మూమెంటం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ వీక్లో ఆ మూమెంటం కనిపించే అవకాశాలు ఉన్నాయి, హోల్డ్ చేయండి. ఓకే సార్, సత్యప్రసాద్ గారు అడుగుతున్నారు సార్, కోల్ ఇండియా 148 రూపీస్ దగ్గర తీసుకున్నారంట, 148.45 దగ్గర తీసుకున్నారంట, వాటిని హోల్డ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా?
145 మీ బయింగ్ ప్రైస్ దగ్గరే ఉందండి. మీ బయింగ్ ప్రైస్ దగ్గరే సపోర్ట్స్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇది 166 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్అవుట్ వచ్చింది అంటే కనుక 200 లెవెల్స్ని రాబోయే రోజుల్లో బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్న పొజిషన్ని కంటిన్యూ చేయండి. ఓకే సార్. శ్రీకర్ అడుగుతున్నారు సార్, బజాజ్ ఫైనాన్స్ 5,400 రూపాయల దగ్గర తీసుకున్నారంట, ఆల్రెడీ ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నారంట, వాటిని ఉంచుకోమంటారా ఇంకా ఎగ్జిట్ అవ్వమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? చూడండి, మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశంతో బై చేసి ఉంటే కనుక తప్పకుండా హోల్డ్ చేయమని చెప్తానండి. కేవలం మీరు షార్ట్ టైం కోసం బై చేసి ఉంటేనే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే ఉంది. ఇమ్మీడియట్ రివర్సల్ అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్. డి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు సార్, ఓరియంటల్ ఆరోమాటిక్స్ లిమిటెడ్ స్టాక్ గురించి చెప్తారా సార్, ఇది తీసుకోమంటారా లాంగ్ టర్మ్ కోసం? ఓరియంటల్ ఆరోమాటిక్స్ ఆరో బిఎస్సీలో ట్రేడ్ అవుతుంది అనుకుంటా సార్ స్టాక్ నేమ్ దొరకట్లేదు. ఓరియంటల్ ఆరోమాటిక్స్ లిమిటెడ్. ఓకే, వదిలేదు సార్, డేటా అవైలబుల్ లేదు. ఓకే సార్. ఇప్పుడున్న కరెంట్ ప్రైస్లో ఓరియంట్ సిమెంట్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్ శ్రీనివాసరెడ్డి గారు. ఓరియంట్ సిమెంట్ ఓవరాల్ సిమెంట్ సెక్టర్ అంతా పాజిటివ్గా ట్రేడ్ అవుతుందండి. కాకపోతే ఓరియంట్ సిమెంట్ విషయానికి వస్తే 169 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ నా ఉద్దేశంలో కొద్దిగా మూవ్ అంటే బ్రేక్అవుట్ రావడానికి కొద్దిగా కష్టపడుతుంది కాబట్టి ఒక చిన్న డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డిప్ వస్తే కనుక 160 నుంచి 155 దగ్గర ఒక చిన్న సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ రేంజ్లో వచ్చినప్పుడు మాత్రం బై చేసుకోవచ్చు సార్. శోభా అడుగుతున్నారు సార్, ఆర్కిడ్ ఫార్మా, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ ఓఎండిసి, ఈ రెండు స్టాక్స్ గురించి చెప్పండి సార్ అంటారు. ఆర్కిడ్ ఫార్మా కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. దీంట్లో పెద్దగా చెప్పుకోదగినంత ప్యాటర్న్ కనిపించట్లేదు కాబట్టి ఆర్కిడ్ ఫార్మాని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఏదన్నారు? నెక్స్ట్ ఓఎండిసి సార్, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓఎండిసి పబ్లిక్ సెక్టర్, ఒరిస్సా మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓఎండిసి. డేటా లేకపోతే వదిలేసేయండి సార్. నెక్స్ట్ డేటా డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే సార్. సార్ ప్రస్తుతం హరిచంద్రన్ అడుగుతున్నారు సార్, ఫోర్టిస్ హెల్త్ కేర్, టెక్ మహీంద్రా, ఈ రెండు స్టాక్స్ షార్ట్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకున్నా సార్, ఎంట్రీ లెవెల్స్ చెప్తారా? టెక్నికల్గా ఎలా ఉన్నాయి? ఫోర్టిస్ హెల్త్ కేర్. ఫార్టీస్ మీరు తీసుకోవచ్చండి. ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఒక చిన్న రీట్రేస్మెంట్ కూడా జరిగిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బౌన్స్ బ్యాక్ అయితే 260 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా టెక్ మహీంద్రా అన్నారా? అవును సార్, టెక్ మహీంద్రా. సో టెక్ మహీంద్రా కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉందండి. ఓవరాల్గా ఐటీ సెక్టర్ అంతా కూడా పాజిటివ్గానే ఉంది, లీడింగ్ అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో. సో టెక్ మహీంద్రా దానికి పాజిటివ్ మూమెంటమే కనబడుతుంది. ఏదైనా చిన్న డిప్స్ వచ్చినా నియర్గా 1200 ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, బై చేసుకోవచ్చు. ఓకే సార్. ఆశా గుప్తా అడుగుతున్నారు సార్, టీమ్ లీజ్ సర్వీసెస్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, ఈ రెండు స్టాక్స్ గురించి చెప్పండి సార్ అని అడుగుతున్నారు. టీమ్ లీజ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారంట. సో టీమ్ లీజ్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. కొద్దిగా మూమెంటంలో స్ట్రెంత్ కనపడట్లేదు, చిన్న డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిప్ వస్తే కనుక 3700, 750 ఆ జోన్ దగ్గర కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ డిప్లో బై చేసుకోండి. ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా అయితే కొద్దిగా అవాయిడ్ చేయండి. ఓకే సార్. మణికంఠ అడుగుతున్నారు సార్, హిందుస్థాన్ జింక్, హావెల్స్ ఇండియా, ఈ రెండు స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా సార్? మెటల్ స్టాక్స్లో హిందుస్థాన్ జింక్ ఎలా ఉంది? మెటల్ స్టాక్స్లో హిందుస్థాన్ జింక్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఓవరాల్ లాంగ్ టైంలో ఉంటే బాగానే పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో హిందుస్థాన్ జింక్ కన్నా మీరు హిందుస్థాన్ కాపర్ కానివ్వండి, సేల్ కానీ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే సార్. యాక్చువల్గా ఇవాళ ఈ వీక్ ఫ్యూచర్స్ వాటిలో కూడా మెటల్స్ కొంచెం ఎక్కువ బయింగ్ ప్రెషర్లో కనబడుతుంది సార్ ఓవరాల్గా. సో ఫ్యూచర్స్ ఈ వారం ఎలా ఉండబోతుంది సార్? ఆప్షన్స్ ఫ్యూచర్స్ కాల్స్ ఎలా ఉండబోతుంది అంటే ఏ సెక్టర్ బాగుంటుంది? ఇప్పుడున్న ఈ వీక్లో బ్యాంకింగ్ సెక్టర్ అంతా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లైమ్ లైట్లో ఉండే సెక్టర్, ఆ తర్వాత ఐటీ సెక్టర్స్, ఇవన్నీ కూడా బాగానే పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం డిప్ వచ్చినా లాంగ్ పొజిషన్స్ బిల్డప్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకసారి చార్ట్ చూద్దాం సార్. రమణ అడుగుతున్నారు సార్, బజాజ్ హిందుస్థాన్, హావెల్స్ ఇండియా, ఈ రెండు స్టాక్స్ గురించి చెప్పండి సార్ అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంట.
హావెల్స్ అన్నారా? హావెల్స్ ఇండియా, బజాజ్ హిందుస్థాన్, ఈ రెండు ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి సార్? హావెల్స్ బాగానే ఉందండి. మీకు ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ సెక్టర్లో మంచి ఐబీటా స్టాక్ అని చెప్పుకోవచ్చు. హావెల్స్లో కంటిన్యూస్గా ఏమాత్రం పెద్దగా రీట్రేస్మెంట్స్ అనేది కూడా జరగకుండా మంచి స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్టాకు. రీసెంట్గా 950 లెవెల్స్ దగ్గర నుంచి అప్ ట్రెండ్ బిగిన్ అయింది. సో మీకు బయింగ్కి అనుకూలంగానే ఉంది. ఇక్కడ నుంచి 1300 నుంచి 1450 ఆ రేంజ్ వరకు మూమెంటం కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. సార్ హైదరాబాద్ నుంచి వేణు అడుగుతున్నారు సార్, ప్రస్తుతం ఇప్పుడున్న కరెంట్ లెవెల్స్లో హెచ్డిఎఫ్సి తీసుకోవచ్చా? హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాదు, ఓన్లీ హెచ్డిఎఫ్సి. ఓకే, హెచ్డిఎఫ్సి బై చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా మనకి రీసెంట్గా చూస్తే 2400 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి షార్ప్గా పెరిగిన స్టాక్. అది కాకుండా మనకు లాస్ట్ వీక్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 2600 కూడా బ్రేక్అవుట్ చేసి దానిపైన సస్టైన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నా ఉద్దేశంలో లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 3000 నుంచి 3100 ఆ జోన్ వైపుగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, భావన అడుగుతున్నారు సార్ హైదరాబాద్ నుంచి, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, తుంగభద్ర ఇండస్ట్రీస్, ఈ రెండు స్టాక్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, తుంగభద్ర. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 1100 ఆ జోన్ దగ్గర మంచి స్ట్రాంగ్ బేస్ అయితే ఫామ్ చేసుకుందండి. అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే వాల్యూమ్స్ కొద్దిగా తక్కువ కనపడుతున్నాయి కాబట్టి మూమెంటంలో కొద్దిగా స్లోనెస్ అనేది కనబడుతుంది. సో పుంజుకునే అవకాశాలు ఉన్నాయి, లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఓకే సార్, ఉజ్వల్ అడుగుతున్నారు సార్ చిత్తూరు నుంచి, ఎస్బీఐ లైఫ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఈ రెండు స్టాక్లు ఏది బెస్ట్ అంటారు సార్ లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు? ఎస్బీఐ లైఫ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. అండి ఎస్బీఐ లైఫ్ కంటిన్యూస్గా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. మీ ఓవరాల్గా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే కొద్దిగా వీక్నెస్ కనబడుతుంది. సో రెండింటికి కంపేర్ చేస్తే మాత్రం ఎస్బీఐ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు ఇప్పుడున్న టెక్నికల్ సెటప్ ప్రకారం. ఓకే సార్, హైదరాబాద్ నుంచి వర్షిని అడుగుతున్నారు సార్, లక్స్ ఇండస్ట్రీస్ గురించి చెప్తారా? షార్ట్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నాం, ఒక 3-4 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ అంట లక్స్ ఇండస్ట్రీస్. సో లక్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతానికి అయితే కొద్దిగా అవాయిడ్ చేయండి ఇమీడియట్గా. కొద్దిగా డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు రీసెంట్ టైమ్స్లోనే లాస్ట్ జూన్ నుంచి బిగిన్ అయిందండి అప్ ట్రెండ్. 2000 లెవెల్స్ దగ్గర నుంచి 4250 వరకు పెరిగింది. అంటే ఆల్మోస్ట్ తక్కువ టైంలో డబుల్ అయింది, మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ ఇది. కాబట్టి కొద్దిగా రీట్రేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 3600 నుంచి 3500 ఆ జోన్ వరకు కొద్దిగా డిప్ వచ్చినప్పుడు అక్కడ బై చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, సూర్య అడుగుతున్నారు సార్, లారస్ ల్యాబ్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా సార్? ఫార్మా సెక్టర్ ఎలా ఉంది లారస్ ల్యాబ్స్? ఫార్మా సెక్టర్ బాగానే ఉందండి. మేము లారస్ ల్యాబ్స్ కూడా ఆల్మోస్ట్ రీట్రేస్మెంట్లో జరిగిపోయింది, మైనర్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఫ్రెష్ అప్ సైడ్లోకి వెళ్తున్నట్టు కనబడుతుంది. టెక్నికల్గా కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ స్టాక్స్ మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ దేంట్లో లేదండి. ఓకే, చూసారు కదండి వ్యూస్, ఇది ఈరోజు స్టాక్స్ మాస్టర్ కార్యక్రమం.